నీకు ఇప్పుడు రైట్ ఆ ఇంద్రధనుసు చూస్తావా? ఆ ఇంద్రధనుసు లైట్ నీకు పలానా రంగు దగ్గర పలానా గీత పడుతుందని చూసావా? అప్పుడేమో ఆ గీత ఎందుకు వస్తుందంటే ఈ చుట్టూ ఎలక్ట్రాన్స్ తిరిగితే ఆ తిరిగేటప్పుడు ఆ ఎలక్ట్రాన్ ఏం చేస్తుందంటే దాని మీద లైట్ పడ్డప్పుడు లేదా దాని నుంచి లైట్ బయటకు వచ్చాడు, దాని మీద లైట్ పడ్డప్పుడు లేదా దాని నుంచి లైట్ బయటకు వచ్చేటప్పుడు అవుతుందంటే దాని చుట్టూ తిరిగి ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కదా, ఆ ఎలక్ట్రాన్స్ పైకి కిందకి జంప్ అవుతాయి. జంప్ అయినప్పుడు ఏమవుతుందంటే ఒక్కో ఎలిమెంట్కి పైన ఉన్న ఎలక్ట్రాన్లు ఒక్కో రకంగా జంప్ అవుతాయి. అప్పుడు ఏమవుతుందంటే హైడ్రోజన్ ఉందనుకో పలానా రంగుకి పలానా చోట నల్ల లైన్ వస్తుంది. అది హీలియం ఉందనుకో పలానా చోట వేరే చోట వేరే లైన్ వస్తుంది. అలాగే బంగారానికి ఒకటి, ఓకే, ఆక్సిజన్కి ఒకలాగా, అలా ఒక్కొక్క ఎలిమెంట్కి ఒక్కొక్క చోట ఈ గీతలు పడతాయి అన్నమాట. ఎలాగంటే ఒక్కో ఎలిమెంట్కి ఒక్కొక్క రకం ఒక్కో ప్లేస్లో గీతలు పడతాయి, అంటే రకరకాల ప్లేస్లో పడతాయి. దాన్ని బట్టి సైంటిస్ట్ ఏం చేస్తారంటే ఆ సూర్యుడు లేదా గెలాక్సీ ఓకేనా దీంతో తయారైందో చెప్పేస్తారు. అలా మన సైంటిస్టులు మన సూర్యుడు చూశారు, ఇంకా మిగతా నక్షత్రం చూశారు, దూరంగా ఉన్న గెలాక్సీని చూశారు. అలా ఎటు చూసినా సరే ఓకేనా అప్పుడున్న సూర్యుడు కానీ గ్రహాలు కానీ మనకు దగ్గరగా 80% హైడ్రోజన్తోనే తయారైంది. 80 to 90% దేంతో. తర్వాత రిమైనింగ్ ఎక్కువ శాతం ఉన్నది ఏంటంటే హీలియం. ఓకేనా జస్ట్ మన సూర్యుడి దగ్గర ఈ మధ్య ఏంటంటే ఒక 2% మిగతా ఎలిమెంట్స్ కనబడ్డాయి. కానీ నువ్వు ఎక్కడ చూసినా సరే ఎక్కువ ఏం కనిపిస్తున్నాయి, హైడ్రోజన్. సో యూనివర్స్ దేంతో బిగిన్ అయింది, హైడ్రోజన్ తోని హీలియం. ఓకేనా ఇప్పుడు మనకి మిగతా ఎలిమెంట్స్ ఉన్నాయి కదా, మిగతా 90 ఎలిమెంట్స్ ఉన్నాయి కదా, అవి చాలా చాలా తక్కువ ఉన్నాయి. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే యూనివర్స్ బిగిన్ అయినప్పుడు 2 ఎలిమెంట్స్ ఎందుకు ఉన్నాయి, ఇప్పుడు 900 కోట్ల సంవత్సరాల తర్వాత 92 ఎలిమెంట్స్ ఎలా వచ్చాయి? ఓకేనా ఇది ప్రశ్న. మీకు నేను లాస్ట్ టైం సూపర్ నోవా గురించి చెప్పాను, అంటే నక్షత్రాలు పెరిగాయి. ఈ స్టార్టింగ్ లో ఏమైందంటే బిగ్ బ్యాంగ్ జరిగిన తర్వాత ప్యూర్ ఎనర్జీ ఉండేది, అసలు మన కంటితో చూసే పదార్థం అనేది ఉండేది కాదు. అది చల్లబడిన తర్వాత ఏమిటంటే ఎనర్జీ అనేది ఉంది కదా, ఎనర్జీ మ్యాటర్ కింద మారింది. ఎలాగా అంటే పదార్థం కింద మారింది. ఆ పదార్థమే ఎలిమెంట్స్, హైడ్రోజన్ పదార్థమే, హీలియం కూడా పదార్థమే. సో ఫస్ట్ ఏర్పడిన పదార్థాల్లో ఏ ఎలిమెంట్స్ ఉన్నాయి, 2 ఉన్నాయి. జస్ట్ పేలిన తర్వాత ఏమైందంటే అవన్నీ దూరంగా పోయి చాలా 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 దూరంగా పోయి ఓకేనా. పోయిన తర్వాత ఏమైంది, ఇలాగా యాటమ్స్ అనేవి చాలా 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 దూరం వెళ్ళిపోయి చాలా చాలా దూరాన యాటమ్స్ ఫామ్ అయ్యాయి. ఓకేనా అయితే అప్పుడు ఏమైందంటే చాలా చాలా దూరం పోయినాయి కదా. గ్రావిటీ గురించి విన్నారా? గ్రావిటీ అంటే ఏంటి, 2 ఆటల్ని దగ్గరికి తీసుకొస్తుంది. నీకు ఎలా పడిస్తే కింద పడిందంటే గ్రావిటీ. ఓకేనా నువ్వు అలాగే సంబంధం పడిస్తే కింద పడుతుంది, జూపిటర్ మీదకి వెళ్ళి ఎలా పడేసినా సరే కింద పడుతుంది. అది ఎర్తనే కాదు, ఎక్కడైనా సరే గ్రావిటీ అనేది ఉంటుంది. ఈ గ్రావిటీ ఏం చేస్తుంటే దూరంకి వెళ్ళిన హైడ్రోజన్ హీలియం ఉన్నాయి కదా, వాటిని ఒక దగ్గరికి మెల్లిగా లాక్కొచ్చింది. ఎక్కడ పడితే అక్కడ అలాగా లాక్కొచ్చింది. వీటిని ఏమంటాం అంటే నెబ్యులాస్ అంటాం. ఏమంటాం? నెబ్యులాస్. ఓకేనా నెబ్యులాస్. ఓకేనా మీకు గ్రావిటీకి ఉన్న ఇది ఏంటంటే దూరంగా ఉన్న వాటిని దగ్గర తీసుకొస్తుంది, కానీ అది దగ్గర తీసుకొచ్చినప్పుడు ఏమవుతుంది అంటే ఇంకా ఫోర్స్ పెరిగిపోతుంది. ఇప్పుడు ఈ పెన్ ఉంది, ఈ పెన్ను ఇక్కడ నుంచి చదువుతున్నాను, పడిందా? పడినప్పుడు ఏమవుతుందంటే ఈ పెన్ ఎక్కడ వదిలినప్పుడు కంటే కిందకు వచ్చే కొద్ది స్పీడ్ పెరిగిపోతుంది. అంటే ఏం చేస్తుంది, గ్రావిటీ దగ్గరికి అయ్యకపోతే ఇంకా గట్టిగా లాగేస్తుంది. ఇలా నీకు దగ్గరకు వచ్చి నెబ్యులాలు ఉన్నాయి కదా, దగ్గరకు వచ్చేసరికి ఏమవుతుంది, దూరంగా ఉంటేనే లాక్ వస్తుంది, దగ్గరగా ఉంటే ఇంకా గట్టిగా లాగేస్తుంది. అప్పుడు ఇంకా దగ్గరగా అవుతాయి, అప్పుడు ఇంకా గట్టిగా లాగేస్తుంది, అప్పుడు ఏమవుతుంది ఇంకా దగ్గర అవుతాయి, అప్పుడు ఇంకా గట్టిగా దగ్గర ఇంకా బ్లాస్ట్ అవుతుంది. అప్పుడు ఏమవుతుందంటే ముందు ఇవి దగ్గరకు వచ్చినప్పుడు వాటి మధ్య వేడి ఉంటుంది. ఓకేనా
కానీ దగ్గరికి వచ్చినప్పుడు ఏమవుతాయి, ఒకదాన్ని ఒకటి గుద్దుకుంటాయి. గుద్దుకుంటే ఏమవుతాయి, అణు హీట్ రిలీజ్, హీట్ వస్తుంది. అయినా సరే ఇంకా దగ్గర వస్తే ఏమవుతుందంటే ఒక నక్షత్రం అనేది ఫామ్ అవుతుంది. ఫామ్ అయిన తర్వాత ఏమవుతుందంటే నక్షత్రంలోని ఫస్ట్ నక్షత్రం మెరదు, కానీ బాగా కుక్కుకొని బాగా దగ్గరికి అయిపోయేసరికి ఏమవుతుందంటే దాని మధ్యలో వేడి ఏకంగా 1.5-2 కోటికి అయిపోతుంది. ఎంత అంత వెళ్ళిపోయిన తర్వాత ఏమవుతుందంటే అప్పటిదాకా బయట నుంచి గ్రావిటీ కుక్కడం వల్ల వేడి వచ్చింది. ఈసారి ఏమవుతుంది, లోపల హైడ్రోజన్ అది ఉందా, హైడ్రోజన్ ఏమవుతుందంటే కుక్కి ఏమైపోతుంది, గట్టిగా కుక్కి లాస్ట్ అయి కూడా కలుస్తాయి కదా. అవి కలిసినప్పుడు ఈసారి ఏమవుతుందంటే అవి కలుస్తాయి కదా, అవి కలవడం వల్ల లోపల ఎనర్జీ పడుతుంది. అప్పటిదాకా బయట నుంచి గ్రావిటీ తొలగడం వల్ల ఎనర్జీ పుట్టింది. ఇప్పుడు ఏమవుతుంది, అవి లోపల కలిసిపోవడం వల్ల బయటకు వస్తుంది అంటే ఎక్కువ ఎనర్జీ చేస్తుంది. అప్పుడు ఏమవుతుంది, ఈసారి లోపల నుంచి ఎనర్జీ బయటకు రావడం అనేది హైడ్రోజన్ కలిసి హీలియం తయారవుతుంది. తర్వాత ఏమవుతుంది, హీలియం కలిసి తర్వాత ఎలిమెంట్స్ ఫామ్ అవుతాయి. అలా ఎక్కడ దాకా వస్తుంది అంటే పీరియాడిక్ టేబుల్ అని 26 నెంబర్, పీరియాడిక్ టేబుల్ 26 నెంబర్ ఏమొస్తుంది అంటే ఐరన్. ఏంటది ఏమొస్తుంది, ఐరన్ అని తెలుసు కదా, మనం చూస్తే చూసారా స్టార్ ఉందా, ఈ మధ్యలో అన్నమాట, మధ్యలో జరుగుతుంది. అది చాలా ఎక్కువ అయిపోయేసరికి ఏమవుతుందంటే ఐరన్ ఫామ్ అవుతుంది కదా. ఐరన్ ఫామ్ అయినప్పుడు ఏమవుతుందంటే మిగతా ఎలిమెంట్స్ అన్ని ఫామ్ అయినప్పుడు గ్రావిటీ లోపలికి వస్తుందా, లోపల వచ్చి వేడి ఏం చేస్తుంది, బయటకు వస్తుంది. చూసే కారణం మీరు పొయ్యి మీద బాల్ పెట్టినప్పుడు ఎసరది పెట్టినప్పుడు బయటకు వచ్చేస్తుంది తెప్పల ప్లేట్. ఎందుకు, ఈసారి ఎనర్జీ లోపల నుంచి వస్తుంది కాబట్టి. ఇప్పుడు కూడా ఏం చేస్తుందంటే ఎనర్జీ నక్షత్రాన్ని బయటకు తోయడానికి వస్తుంది, గ్రావిటీ లోపలికి వస్తుంది. ఆ రెండు ఈక్వల్ అయినప్పుడు ఏమవుతుందంటే నక్షత్రం గుండ్రంగా ఉంటుంది. ఐరన్ ఏర్పడినప్పుడు ఏం చేస్తుందంటే అప్పుడుదాకా బయట ఎనర్జీ ఇచ్చింది కదా, ఎప్పుడైతే ఐరన్ తయారవుతుందో అది ఏం చేస్తుందంటే బయట ఎనర్జీ మొత్తం వాడేసుకుంటుంది. అంటే ఏంటి, బయటికి వెళ్ళే ఎనర్జీ కంటే అది తీసుకునే ఎనర్జీ ఎక్కువైపోతుంది. అప్పుడు ఏమవుతుందంటే అప్పుడుదాకా నక్షత్రం బయటకు వస్తుందా, గ్రావిటీ లోపలికి వస్తుందా, ఈసారి బయటకు వస్తే ఎనర్జీ అనేది ఉండదు. అప్పుడు ఏమవుతుంది, నక్షత్రం అన్ని వైపు నుంచి మధ్యలోకి స్పీడ్గా వచ్చి పడిపోతుంది. చూడండి, 1 అనుకోండి, 2 అనుకోండి, 3 అనుకోండి. అలాగే ఇప్పుడు నేను 1,00,000 2,00,000 పెట్టుకుంటే ఎలా అవుతుంది, పీస్ అయిపోద్దా? అసలు ఆ స్పీడ్ మనం ఊహించగలమా? అంత సూర్యుడి కంటే కొన్ని కోట్ల రెట్లు పెద్దగా ఉన్న నక్షత్రం అవుతుందంటే ఒక్కసారిగా అన్ని వైపు నుంచి మధ్యలో పడిపోతాం స్పీడ్తో. అప్పుడు ఏమవుతుంది, పేలిపోతుంది. ఏమవుతుంది, పేలిపోయినప్పుడు ఏంటంటే వేడి ఇంకా పెరిగిపోతుంది. అప్పుడు ఏమవుతుందంటే పీరియాడిక్ టేబుల్లో 26 తర్వాత ఉన్న ఎలిమెంట్స్ ఉన్నాయి కదా, 92 దాకా, అవి అప్పుడు ఫామ్ అవుతాయి. గ్యాప్ చెప్పానా, ఆ గ్యాప్ లో కొన్ని కోట్ల నక్షత్రాలు అలా పేలిపోయినప్పుడు మిగతా 92 ఎలిమెంట్స్ ఉన్నాయా, అవి ఫామ్ అయ్యి అలా 900 కోట్ల సంవత్సరాల్లో కొన్ని కోట్ల నక్షత్రాలు అలా పేలి ఫస్ట్ 2 నుంచి మిగతా ఎలిమెంట్స్ అన్ని ఫామ్ అయ్యా. 500 కోట్ల సంవత్సరాల క్రితం ఈ రెండింటిలో కూడా మిగతా కూడా తయారయ్యి కదా. అప్పుడు కొత్తగా ఏర్పడిన నక్షత్రమే సూర్యుడు. దాని చుట్టూ తిరుగుతున్న గ్రహాలు ఉన్నాయి కదా, ఆ గ్రహాలు ఏం ఏర్పడ్డాయంటే హైడ్రోజన్తో హీలియం చేసే గ్రహాలు, భూమి లాంటి గ్రహం ఏర్పడదు. ఐరన్ కావాలి, ఆక్సిజన్, ఇవన్నీ కావాలి భూమి తయారవ్వాలంటే. నక్షత్రం ఇదివరకు చచ్చిపోయిన నక్షత్రాలు ఉన్నాయా, వాటిలో ఏర్పడిన ఎలిమెంట్స్ ఉన్నాయా, ఆ ఎలిమెంట్స్ తో సూర్యుడు ఏర్పడేటప్పుడు చుట్టూ తిరుగుతా ఆ పెద్ద ఎలిమెంట్స్ తో ఈ భూమి అనేది తయారైంది. ఓకేనా, ఆ భూమి నుంచి మనం వచ్చాం. ఓకేనా, ఇప్పుడు మన చేతిలో కార్బన్ ఉంది. కార్బన్ ఎక్కడ తయారైంది, నక్షత్రం. మనం గట్టిగా పీల్చుకుంటే ఏం పీల్చుకుంటాం, అది ఎక్కడి నుంచి వచ్చింది. ఓకేనా, నువ్వు పీల్చుకొని బయటకు వదిలేస్తున్నావు, నైట్రోజన్ ఉంటుంది. ఎక్కడ తయారైంది, నక్షత్రాలు. ఓకేనా,
ఇందాక సల్ఫర్ ఉంటుందని చెప్పానా, ఎక్కడ వేరేది అంటే ఒకప్పుడు పేరు వీటి నుంచి మనం వచ్చాం. అంటే మనం ఎక్కడి నుంచి వచ్చినట్టు, అంటే ఒకప్పుడు పేలిపోయిన నక్షత్రాల నుంచే మనం ఫామ్ అయ్యాం. ఓకేనా, అర్థమైందా? సో ఈ వాచ్ లో ఉన్న మ్యాటర్ కూడా ఎక్కడి నుంచి వచ్చింది, ఈ పుస్తకంలో ఉన్నది, ఈ ల్యాప్టాప్ లో ఉన్నది, ప్రతిదీ కూడా నక్షత్రాల నుంచి వచ్చింది. సో ఇప్పుడు సూర్యుడు మొన్న మీకు చూపించానా, చిన్న నక్షత్రాలు పెద్ద నక్షత్రాలు చూపించామా? ఓకేనా, ఇప్పుడు మీకు ఏంటంటే తేలాలంటే నక్షత్రం చాలా పెద్దదై ఉండాలి. సూర్యుడి కంటే చిన్నవి ఉన్నాయి, సూర్యుడి కంటే పెద్దవి ఉన్నాయి. సూర్యుడి కంటే 2 రెట్లు పెద్దవి ఉన్నాయి, పేలుతూ ఉంటాయి. జనరల్గా 1.44 అది మీకు అర్థం కావడం. సూర్యుడి కంటే డౌన్ ఉండాలి, అలాంటివి పేలుతాయి అన్నమాట. సూర్యుడు అంత లేదు కాబట్టి తేడా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ బల్ల ఉంది, ఈ బల్లని ఎత్తేమంటే ఆడెత్తగల, నువ్వు ఎత్తగల, నేను ఎత్తగల. ఎందుకు? అంత బలం నాకు ఉంది కాబట్టి, మీకు లేదు కాబట్టి. సూర్యుడు కూడా అంత ఫోర్స్ లేదు, అంత సూర్యుడిలో మ్యాటర్ తక్కువ, అందుకని సూర్యుడు పెడతాడు. అర్థమైందా? సరే, ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ సంవత్సరంలో జరిగిన ఏదైనా సరే డౌట్ అడగండి. మనం డౌట్ నుంచి చెప్తుంది ఈరోజు. ఏ డౌట్ అయినా అదే క్లాస్ డౌట్ కావచ్చు.